రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసిన ముస్లింలు తమ ప్రాంతాల్లోని మసీదుల్లో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. ఒంగోలు కొనిజేడు బస్టాండ్ వద్ద గల ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించారు. ఇస్లాం మత పెద్ద ఆబిద్ మౌలానా అల్లా మార్గాన్ని బోధించారు. విశ్వ మానవాళికి మహమ్మద్ ప్రవక్త చెప్పిన హదీస్ గురించి వివరించారు. ప్రతిరోజు సన్మార్గంలో నడవాలని బోధించారు. ఈద్గాలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్కు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గా ప్రాంత ఆవరణ చుట్టూ డ్రోన్ కెమెరాతో పరిస్థితులను పర్యవేక్షించారు. ఈద్గాకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరైన నేపథ్యంలో వారికి మంచినీరు, మజ్జిగ అందించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి 6,000కు పైగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కపిల్ భాషా, ఆర్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఈరోజు పెట్టియాలి. एक बार इधर का छोटे छोटे कैप दे अल्लाह भी तुमको माफ करने वाला है। उनसे बात नहीं कर रहे हैं। हजरत का वाक़या आता है, सलाम बोलना बोल करके आते थे और मेरे सामने बैठ करके अस्सलाम वालेकुम वयतजन्ना अलकुबरा समी अल्लाहु अकबर दिन الصراط المستقيم ناعمة لسعيها فذكر الله أكبر الله الله तो सारे साथी ईदगाह बनना रब्बना इन्नना नसीना वअख्ताना रब्बना फिद दीन व दुनिया वल आखिरत नऊज़ु बिका मिनन नार अल्लाह मिनन नार अल्लाहुम्मा सल्लल्लाहु अलैहि वसल्लम अता की ए अल्लाह हमने गंदे हैं, अगर तू चाहता हमारे गुनाह पर फौरन अज़ाब को ना, ए अल्लाह हर ये है लोग हमको अपने बास करीब होने न देता, ए सामने मग़फ़िरत तलब ईमान की हिफाजत फरमा, ए अल्लाह मुसलमानों के बड़ों की बूढ़ों की हिफाजत फरमा, इसकी हिफाजत फरमा, ए अल्लाह फरमा, ए अल्लाह फरमा ले, अल्लाह हमारे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह उनके कर्जों की अदायगी की शक्लें कराने के लिए यहाँ पे आए हैं, लेकिन अल्लाह ने शर्त लगाई है पहले अपनों को माफ करके आओ। शराब पीने वाला ना रमजान की कदर है, ना वो आदमी जो अपने माँ बाप को नाराज करता है, माँ बाप की नाफरमानी करता है। हजरत मौलाना मसीहुल्लाह खान साहब रहमतुल्लाह अलैह फरमाते हैं कि वो आदमी जिसके माँ बाप उसके तकलीफ देने की वजह से एक करके जिस बच्चे को उन्होंने पाला था, ये मैं हमारे बुढ़ा और आज बोझा दे रहे हैं, तो मेरी जन्नत को बोझा दे रहे हैं। ये 4 अमल वालों की अल्लाह मग़फ़िरत नहीं करेंगे।
और आज हमारे पास मौका है, अगर ये 4 अमल में से कोई भी अमल अगर हम लोग कर ముస్లిం సోదరులు సోదరిమణులు ఎంతో దీక్షతో ఈ 30 రోజులు దీక్షా కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ రోజున ఒంగోలు నగరంలో ఈద్గా వద్ద ఈ దీక్షను చెల్లించే కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసే ముస్లిం సోదరులకు మా తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి మరియు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మజ్జిగ కూల్ డ్రింక్స్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే సేవల ముందు ఉంటుంది. అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ అల్లా మంచి చేకూర్చాలని చెప్పని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన గారి ఆదేశానుసారం ఈరోజు 29వ డివిజన్లో పెద్దశెట్టి చంద్ర మరి పెద్దశెట్టి వారి శ్రీమతి అయినటువంటి పెద్దశెట్టి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రంజాన్ పండుగని చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం పెద్దిశెట్టి చంద్ర పెద్దిశెట్టి వరలక్ష్మి గారు వీళ్ళందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా మజ్జిగ కానీ పండ్ల రసాలు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. సేవా కార్యక్రమాలంటే ఈ 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర కానీ పెద్దిశెట్టి వరలక్ష్మి కానీ తెలుగుదేశం పార్టీ తరపున ముందుంటారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన గారి ఆదేశాల మేరకు ఈరోజు 6,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 29వ డివిజన్లో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఇట్లా మజ్జిగ, ఫ్రూట్స్, పండ్ల రసాలు, మంచినీళ్ళు ఇలా ఏదో విధంగా ఏదో ఒకటి మన ముస్లిం సోదరులకు ఈరోజు రంజాన్ సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి తోచింది ఏదో ఒకటి ఇవ్వడం. అదేవిధంగా జనార్దన ఆదేశాలతో ఈ సంవత్సరం మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.